ఇంకొక 2 గంటలు అయితే జిమ్కి వెళ్ళిపోయి ప్రశాంతంగా నా రొటీన్ స్టార్ట్ అయ్యేది. బయటికి తీసుకొచ్చింది. వంశీ అంటే డైట్, డైట్ అంటే వంశీ. అపోలో ఫిష్ అయ్యి 2 ముక్కలు. మెన్యూ స్కాన్ చేస్తుంది. నాకు ఎప్పటి నుంచో ఇక్కడ ఆవకాయ చికెన్ బిర్యానీ టేస్ట్ చేయాలంటే కానీ ఆడొచ్చి గలీజ్ ఉంటుందన్న అంటాడు. ఆడు అసలు ఎవరికైనా తినబోద్ది అయిద్దా? ఆకలిస్తున్నాను. ఏం చెప్పినా కెమెరా చూసా ఎక్కువ అంత ఎక్కువ వేసేయట్లా కొంచెం నవ్వుతూ. అంత ఎక్కువ వేసేయట్లా. గుడ్. ఎల్కేజీలో పడండి. కోక్ జీరో. ఏ చెప్పినా చెప్పకపోయినా ఇది మస్ట్ షుడ్గా చెప్పింది మా అక్క. మోస్ట్ ట్రెండింగ్ గేమ్ ఒకటి ఆడబోతున్నాము, హయ్యర్ అండ్ లోవర్. ఇప్పుడు తను ఒక నెంబర్ అనుకుంటాడు, నేను ఒక నెంబర్ అనుకుంటా. సో అది ఆ నెంబర్ లోవరా హయ్యరా అనేది చెప్పి దాన్ని బట్టి నెంబర్ గెస్ చేయాలన్నమాట. స్టార్ట్. అనుకున్నావా? యా అనుకున్నా. నేను కూడా అనుకున్నా. 50 లోవర్. 40 హయ్యర్. 30 లోవర్. 50 హయ్యరా లోవరా? హయ్యర్ చెప్పాను. చెప్పు. 50 హయ్యర్. 20 అడిగాను నేను. అదే నెంబర్. 3 ఉత్సాహం అన్ని సర్వనాశనం. మళ్ళీ నేను గెలిచిన గేమ్ మళ్ళీ విజయవాడ చికెన్. ఎక్కువ ఇండియన్ స్టైల్ నాకు తగిలేది వీడి దగ్గర. ప్లెయిన్ వైట్ రైస్, ఆ దమ్ స్టైల్ బాగుంటుంది. బాగుంది. కీమా చాలా బాగుంది. మంచి కీమా ఫ్లేవర్. పిచ్చే స్టార్టర్ కీమానా అంటే రాయల్. మీకు ఇప్పుడు దాకా చూపించిన రెస్టారెంట్స్లో నేను ఫస్ట్ ట్యాగ్ దేనికి ఇస్తానంటే దీనికి, సెకండ్ దేశీ అడ్డ, థర్డ్ హిమాలయన్. వీటిలో ఫస్ట్, రాయల్, సెకండ్ నేను చెప్పింది చెప్పు, నీకు నచ్చింది చెప్పు. బిల్ ఎంత అయిందో కూడా చెప్తాం. ఇద్దరం ఏమేమి ఆర్డర్ చేసుకున్నాం అంటే చిల్లీ గార్నిక్ నాన్ ఒకటి, మటన్ గోట్ కర్రీ ఒకటి, అపోలో ఫిష్ ఒక స్టార్టర్, కీమా బిర్యానీ ఒకటి, బెజవాడ స్పెషల్ బోన్లెస్ బిర్యానీ ఒకటి. అన్నీ అదిరిపోయినాయి. టేస్ట్లో అయితే కర్రీ అంత బాగాలేదు రైస్, ఏదో టమాటా ప్యూరీలా ఉంది. బిర్యానీ అదిరిపోయింది. బిర్యానీతో వాడు ఇచ్చే సాలన్ ఉంటుంది, ఎగ్జాక్ట్ ఇండియన్ టేస్ట్. ఇప్పుడు నేను సాలన్ అడగబోతున్నాను. ఆ బిర్యానీ ఉంది చెప్పేసాం, అది కాంపెన్సేట్ చేయాలంటే సాలన్ 2 కావాలి, మేము 2 అడుగుతాం. ఇంకొక 2 గంటలు అయితే జిమ్కి వెళ్ళిపోయి ప్రశాంతంగా నా రొటీన్ స్టార్ట్ అయ్యేది. బయటికి తీసుకొచ్చింది. ఏదన్నా అడుగు అమెరికాలో లాస్ట్ ప్లీజ్ అన్నా అనుకో, ఏ ఐమ్ కమింగ్ అంటారు. అపోలో ఫిష్ చెప్పింది, అందులో పావు కూడా తినలా. చూద్దాం తినిద్దాం, చూస్తా. హెవీ అయిపోయింది. ఇప్పుడు హెవీ అయినా ఎలా తినాలో ట్యుటోరియల్ ఇది. జిల్ జిగా ఎంతన్నా వెళ్ళిపోద్ది. ఇంకో బిర్యానీ కూడా తినగలరు, కాకపోతే ఇక్కడ నుంచి కార్ దాకా ఎక్కలేను, ఎవరన్నా మోసుకెళ్ళాలి. ఇందా చెప్పిందంతా తీసేస్తాను. సాల్ వేసుకున్నా ఎక్కట్లా. చెప్పండి. నాకు అర్థం కావట్లేదు. చెప్పండి మీరు. బాగా మండీ తినిపించేసి మిమ్మల్ని ఒక ప్లేట్ అంతా నలుగురు తినేసి షాపింగ్కి వెళ్దాం పద, పక్కనే మాల్ ఉంది అంటే మీకు ఎలా ఉంటుంది? అలా ఉంటుంది వీళ్ళు చేసేది కూడా. మంచి బయటకు వెళ్దాం అని అడుగుతా, నేను రాను మీరు వెళ్ళండి అంటాడు. మంచి తినడానికి వెళ్దాం, మంచి నీకు ఫుడ్ ఇప్పిస్తా అంటే ఉంటుండే లేచి రెడీ అయిపోయి ఉంటాడు. అలా ఎలా నా ప్రజల కోసం, నా వ్యూవర్స్ కోసం ఫుడ్ అంటే వ్లాగ్స్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపిస్తాను. నాకేం తినడానికి ఇంట్రెస్ట్ కానీ అసలు డైట్లో ఉన్నాను. వంశీ అంటే డైట్, డైట్ అంటే వంశీ. అపోలో ఫిష్ అయ్యి 2 ముక్కలు. అది మా బ్రో మ్యాటర్. రాయల్ బిర్యానీ హౌస్కి వెళ్ళాం, తిన్నాం. బిల్లు వాళ్ళకేదో ఇష్యూ అంట, బిల్ రాలేదు, సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అన్నారు. తీసుకున్న ఓవరాల్గా ఒక 5 ఐటమ్స్ అనుకోండి, టోటల్గా 100 అయింది బిల్లు. ఫేమస్ ఇక్కడ బిర్యానీస్. స్టార్టర్ నాన్ కూడా బాగానే ఉంది, కానీ కర్రీ అయితే దెబ్బేస్తుంది. ఇంకోసారి చెప్పుకోకూడదు ఆ కర్రీ. ఉంటా మరి, నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం మా అక్కతో పాటు.